జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు గౌరవ విశిష్ట అతిథులందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జై భీమ్. నా పేరు ఎర్ర రమేష్, జిల్లా కన్వీనర్. నేను ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలని మనము స్లోగన్స్ ఇస్తున్నాం. రాజ్యాంగం వర్ధిల్లాలి అంటున్నాం. అంటే ఏంటి ఆశయాలు ఏంటి? అసలు ఆయన విగ్రహం చూస్తే మనకు గుర్తుకు రావాల్సిన అంశం ఏంటిది? మనము ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ప్రతి గ్రామంలో ఒక విగ్రహం ఉంటుంది. చూడగానే మనకి ఏం గుర్తుకొస్తున్నాయి? ఆయన చేసిన త్యాగం, పోరాటం, స్ఫూర్తి మన గుర్తుకు రావాలి. ఆయన మన కోసం వదిలి వెళ్ళిన ఆశయాలు గుర్తుకు రావాలి. మరి ఆనాడు 1956 నాగ్పూర్లో దీక్ష భూమి వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 6 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించారు. ఈ విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ కూడా మరి ఆయన యొక్క ఆశయాన్ని కూడా ఆ మార్గంలో మనం వెళ్ళలేకపోతున్నాం.